అద్భుత ప్రాజెక్టుతో ఆకట్టుకునేందుకు కైలాసగిరి సిద్ధమైంది. సిటీ ఆఫ్ డెన్సిటీగా పేరుగాంచిన విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేలా వైజాగ్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ 65 అడుగుల భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక ఆధునిక టూరిజం కలయిక రూపొందిన ఈ త్రిశూల్ ప్రాజెక్టు ఇప్పుడు వైజాగ్ ప్రత్యేకతగా నిలవబోతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖపట్నం రోజు రోజుకి కూడా సుందరీకరణంగా మారుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ చూసినా సరే సుందరీకరణంగా అయితే ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ఫోకస్ అంతా కూడా విశాఖపట్నం వైపే ఉంది. అందుకు అనుగుణంగా గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, 2014 నుండి కూడా నేటి వరకు కూడా విశాఖపట్నం మహానగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకైతే పలు ఏర్పాట్లు అయితే చేశారు. G20 సదస్సులప్పుడు కావచ్చు, ఇలాంటి CI సదస్సులప్పుడు కావచ్చు, పట్న సుందరీకరణలో భాగంగా బీచ్ రోడ్ ఏదైతే ఉందో బీచ్ రోడ్ మొత్తం 22 కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా లైట్ సెట్టింగ్లతో పాటు అలానే చుట్టుపక్కల ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ సుందరీకరంగా కనిపించేందుకు లైట్లు, విద్యుతీకరణతో పాటు బొమ్మలతో కూడిన చెట్లు, అలానే లాన్స్ కూర్చోడానికి కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. దీని అంతటికి కారణం ఒకటైతే ప్రధానంగా ఆర్కే బీచ్, అలానే విశాఖపట్నంలో ప్రధానంగా అందరూ కూడా తెలియజేసుకునేది ఆర్కే బీచ్తో పాటు భీమిలి బీచ్తో మధ్యలో ఏదైతే కైలాసగిరి ఉంటుందో ఆ కైలాసగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ కూడా దినదిన అభివృద్ధి చెందుతున్నైతే చెప్పచ్చు. ప్రస్తుతం విశాఖ నగరంలో హాట్ టాపిక్గా నిలుస్తున్న ఈ యొక్క కైలాసగిరికి సంబంధించి ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నామో, ప్రస్తుతం మనం కైలాసగిరి ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ బ్రిడ్జ్కి సంబంధించి అన్నింటినీ కూడా ఇప్పటికే ప్రజల వద్దకి అలానే పర్యాటకులను ఆకర్షించే విధంగా గ్లాస్ బ్రిడ్జ్ని అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము సుందరీకరణంగా కనిపించే 2 కొండల నడుమ సుందరీకరణంగా కనిపించే ఈ యొక్క మహానగరాన్ని అయితే మనం విజువల్స్లో అయితే చూస్తున్నాము. ఈ నగరానికి నలుదిక్కులా కూడా కనిపించే విధంగా విశాఖపట్నం కైలాసగిరి ప్రాంతం అయితే ఉంటుంది. ఈ కైలాసగిరి ప్రాంతంలో స్పిరిచువల్ అంటే ప్రధానంగా ఆధ్యాత్మికంగా కూడా ఈ యొక్క ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చెందడం, ఈకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చెందే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం కైలాసగిరి అయితే ముందుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రధానంగా విశాఖపట్నంలో కైలాసగిరి ప్రాంతంలో ఒక నూతనంగా సృష్టించిన ఒక త్రిశూలంతో కూడిన డమరకాన్ని అయితే విశాఖపట్నం కైలాసగిరి ఎడ్జ్లో పెట్టారు. ఇది దాదాపు అవతల భోగాపురం నుండి వచ్చే వాళ్ళు ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా వస్తుంది, ఇది ఒక ఐకానిక్గా మారడానికి ఇదంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ ప్రధానంగా ఉంది. ఈ ఐకానిక్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వచ్చే వాళ్ళు కావచ్చు, అలానే సిటీ నుండి వచ్చేవాళ్ళు, అలానే సింహాచలం దేవాలయం నుండి వచ్చేవాళ్ళు కానీ, బీచ్ రోడ్లు కానీ ఎవరు వచ్చినా సరే నలుదిక్కులా కూడా ఈ యొక్క ఐకానిక్గా ఉండేందుకైతే ఈ యొక్క త్రిశూలం కనిపిస్తుందని అయితే ప్రధానంగా అయితే చెప్పొచ్చు. ఇది త్రిశూలం ప్రాజెక్ట్ వ్యూ కూడా చాలా అతి తక్కువ రోజుల్లోనే దీన్ని ఏర్పాటైతే చేశారు. దీని వ్యయం అయితే 2.50 కోట్లుగా కాగా, దీని యొక్క త్రిశూలం యొక్క 65 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో అయితే దీని చుట్టుకొలత 3 అడుగుల ఉంటుంది. ఇది అంతా కూడా ఒక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఫైబర్ రియన్ ఫ్లోరిడ్స్ ప్లాస్టిక్తో దీన్ని తయారు చేశారు. దాదాపు దీని చుట్టూ కూడా 100 LED బల్బులతో పాటు త్రిశూలం తుఫాను కానీ, భూకంపాలు కానీ వచ్చే సమయంలో కూడా అది తట్టుకునే విధంగా కనీసం చెక్కు చెదరని విధంగా ఉండేందుకైతే దీన్ని ఏర్పాటు అయితే చేశారు. ముందుగా దీన్ని 55 అడుగులు అయితే అనుకున్నారు, కానీ మరింత ఐకానిక్గా ఇంకా సుందరీకరణంగా కనిపించాలనే ఉద్దేశంతో అయితే మరో 10 అడుగులు అయితే పెంచి 65 అడుగులకి అయితే పెంచారు. డమరకం ఒకటే 10 అడుగులు ఉండడం అయితే దీన్ని పూర్తి విశిష్టతగా అయితే ఉంటుంది. దాదాపు ఇది 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. 18 అడుగుల వెడల్పుతో అయితే మొత్తం ఈ వెడల్పు అంతా కూడా 18 అడుగులు ఉండే విధంగా అయితే దీన్ని పూర్తిగా ఏర్పాట్లు అయితే ప్రధానంగా చేశారు. ఈ యొక్క డమరకం ఏదైతే ఉందో డమరకం 10 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఓన్లీ డమరకం ఒకటే 10 అడుగుల ఎత్తులో ఉండే విధంగా, దానిపైన త్రిశూలం వచ్చేసరికి 18 అడుగుల పైకి వచ్చే విధంగా అయితే దీన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం 65 అడుగులుగా అయితే దీన్ని పెంచడంతో చూసే వాళ్ళకి చూపర్లను ఎంతగానో ఆకర్షించే విధంగా అయితే ఇదంతా ఉంటుందని తెలియజేయచ్చు. ప్రధానంగా ఇప్పటికే రోప్ వేతో కానీ, సైక్లింగ్ కానీ, జిప్ లైనర్స్ కానీ, గ్లాస్ బ్రిడ్జ్ కానీ ఇవన్నిటితో ఇప్పటికే పర్యాటకుల్ని కైలాసగిరి ఎంతగానో అరలిస్తుంది. దాంతోపాటు ఇదొకటి స్పిరిచువల్గా ఏదైతే మనం ఆధ్యాత్మికంగా ఉంటుందో అది కూడా దీనికి సంతరించుకోవడంతో మరింత అందంగా అయితే తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ప్రధానంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రోప్ వేలతో పాటు ఈ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిడ్జ్తో పాటు ఈ యొక్క రోప్ వేని అయితే ప్రధానంగా వీళ్ళు ఏర్పాటు చేసి, ఆ రోప్ వేతో పాటు ఈ యొక్క త్రిశూలం ఏదైతే ఉందో ఇది కూడా ఏర్పాటు చేయడంతో ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఇంకెంతో అయితే పెంపొందించే విధంగా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ నుండి చూసేటప్పుడు కూడా సిటీ వ్యూ కూడా చూడడానికి చాలా సుందరీకరణంగా ఉంటుంది. ఇది రేపు 9వ తారీఖున ప్రారంభించడానికి దాదాపు ఇప్పటికే
అన్ని ఏర్పాట్లు కూడా ప్రధానంగా అన్ని కూడా చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఎవరైతే ఎమ్మెల్యేతో పాటు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ సైతం కూడా దీన్ని ఏర్పాట్లు చేసి పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే ఓపెనింగ్ చేయాలనుకోవడం అయితే ప్రస్తుతం ఓపెన్ చేస్తున్నారు. దీనికి ఇప్పటికే దాదాపు ఎంతో మంది చూడడానికి చూపట్లను అలా ఆకర్షించే వాళ్ళు కూడా లోపలికి వచ్చేందుకు ఎంతగానో ఉత్తేజం అయితే చూపించే విధంగా అయితే ప్రధానంగా వీళ్ళంతా కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఇది ఏ దిక్కు నుండి చూసినా సరే, ఎవరు ఎక్కడి నుండి చూసినా సరే ఒకే విధంగా కనిపించలేక, అలానే ప్రధానంగా సిటీ వ్యూ, దీని కాన్సెప్ట్ అంతా వచ్చేసి సిటీ వ్యూ మొత్తానికి కనిపించడం, ఇక్కడ నుండి కూడా సిటీ మొత్తం కనిపించే విధంగా ఈ ఏర్పాట్లు చేయడంతో చూపర్లను అలానే వచ్చే ఆకర్షణీయంగా అందరినీ కూడా సుందరీకరణంగా ఉండేందుకైతే ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా భారీ స్థాయిలో అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి రేపు 9వ తారీఖున అయితే ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా విశిష్టంగా చేయడానికైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పొచ్చు. మనం విజువల్స్ లో చూడొచ్చు, అక్కడ సిటీ మొత్తం కూడా నీట్ గా చాలా క్లియర్ గా కనిపించే విధంగా ఇక్కడ సుందరీకరణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలానే దీంతో ఏదైతే మొక్కలు పెంపకం, ఈ త్రిశూలంతో పాటు మొక్కల పెంపకం కూడా ఎంతో కీలకంగా అయితే దీన్ని తీసుకున్నారు. ఆధ్యాత్మికంగాతో పాటు అలానే ప్రకృతి ఆరోగ్యం కూడా ఎంతో గణనీయంగా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ప్రధానంగా చేస్తున్నారు. విశాఖ సుందరీకరణకు ఇది ఒక ఐకానిక్ గా నిలబడుతుందని ఈ ప్రాంతం మొత్తం కూడా కైలాసగిరి అంటేనే ఒక పేరైతే ఉంది. కానీ ప్రస్తుతం త్రిశూలం రావడంతో కైలాసగిరికి మరింత పేరు ప్రఖ్యాతులు కలిగే విధంగా ఉంటుందని అయితే స్థానికంగా ప్రజలు అలానే పర్యాటకులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. దీనికోసం 2.50 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ సుందరీకరణ అభివృద్ధి చేస్తున్న పరిస్థితితో మరింత ఆకర్షణీయంగా ఉండేందుకైతే ఏర్పాట్లు చేశామని చెప్పేసి అయితే ప్రణవ్ గోపాల్ కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజారావుతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ.